ఇప్పుడు వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయమ్మా. యువత దేశభక్తి నేర్చుకోవాలి వినాయకుడి నుంచి. వాళ్ళందరూ ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా ఇదేదో మాకు హాయిగా ఉంది అని తిరిగి మళ్ళీ ఈ దేశం పట్ల చూడని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఒకవేళ ఈ తరం చూసినా వాళ్ళ తర్వాత తరాలకి ఈ దేశం మీద భక్తి కానీ, శ్రద్ధ కానీ, ప్రేమ కానీ అన్నీ పోతాయి. కానీ వినాయకుడు ఈ దేశంలోంచి లంకకి నేను ఆత్మలింగాన్ని తీసుకెళ్తా అంటే, అమ్మో ఈ భారతావని దాటడానికి వీల్లేదు అని రావణాసురుణ్ణి ఆపి అక్కడ పెట్టించాడు. విభీషణుడు శ్రీరంగపట్టణానికి విమానాన్ని తీసుకెళ్తుంటే రామచంద్రమూర్తి దేవతార్చనని దానిని అక్కడ ఆపిచ్చి శ్రీరంగంలో ప్రతిష్ఠ చేయించారు ఆయన. అలాగే కావేరీ నదిని శ్రీలంక దాటి అటువైపుకు వెళ్తూ ఉంటే అగస్త్యుల వారు తీసుకొని వెళ్తున్నారు బంధించి, అది కూడా మళ్ళీ ఇక్కడే వచ్చేట్టుగా చేసినటువంటి వాడు గణపతి. అమూల్యమైనటువంటి వస్తువుల్ని ఈ దేశం నుంచి తరలించకండయ్యా, అమూల్యమైన వస్తువుల్ని ఇక్కడే ఉంచండి, ఇంకా మీరు అక్కడి నుంచి ఈ దేశానికి ఏమన్నా చేయగలిగితే చెయ్యండి అనేటటువంటి సందేశము మనకు గణపతిస్తారు. ఈ గణపతి నవరాత్రుల్లో చేసే పిల్లలు కాస్త చెడలవాట్లు, దురలవాట్ల నుంచి దూరం ఉండి భగవంతుడికి ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. తర్వాత విగ్రహాలలో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రూపాలని తీసుకొచ్చి కలపకుండా ఆ వెనకాల ఉండే మంటపంలో వాళ్ళు ఇష్టం వచ్చింది చేసిన విగ్రహంలో మాత్రం సక్రమంగా యథాశాస్త్రీయంగా మనకు ఆగమశాస్త్రం ఏం చెప్పిందో, మన శిల్పశాస్త్రం ఏం చెప్తోందో, ఎలాంటి గణపతిని చెప్పిందో అలాంటి గణపతినే వాళ్ళు అర్చించినట్లయితే అది వాళ్ళకి చాలా ఉపయుక్తమై మంచిదవుతుంది. పత్రి కూడా ఏది పడితే అది తెచ్చి పెట్టకండి. చక్కగా వెళ్ళి జాగ్రత్తగా దొరికినంత మటుకు మనకి ఎన్ని దొరుకుతాయో అన్ని దాకా తీసుకొని వచ్చి చాలా శ్రద్ధగా కూర్చొని పూజ చేస్తే మీ భవిష్యత్తుకి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. గణపతి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు అనేకం ఇందాక చక్కగా రూపాలన్నీ చెప్తూ రామకృష్ణ శాస్త్రి గారు చక్కగా చెప్పారు. నీకెన్ని తెలివితేటలున్నా ముక్కుకి నోటి మీద వేలు చేయి పెట్టుకొని ఉండేటటువంటి ఏకైక ప్రాణి ఏనుగే, గజముఖమే. నీకెంత తెలిసినా ఊరికనే ఎగిసెగిసి పడకు. అవసరమైన దగ్గర నిషాదంలో అంటే ఏనుగు ఘీంకరించినట్టుగా ఎవరూ ఘీంకరించలేరు. అవసరమైన దగ్గర ఘీంకరించి చెప్పు, అనవసరమైన దగ్గర జాగ్రత్తగా కంటి చూపు చిన్నది చేసుకో. ఈ ప్రపంచం అనే మాయ మొత్తం కళ్ళల్లో ఇంచే నీకు వస్తోంది. ఈ మాయనే నువ్వు పట్టుకొని వెళ్తున్నావు, దాన్ని కొంచెం చిన్నది చేసుకో, మాయని తక్కువ రానియి, ఆత్మజ్ఞానంతో అంతర్ముఖుడివై ఉండు అనే సందేశాన్ని కూడా మనకి గణపతిలా అనేకం ఆయన రూపంలో ఇంచి చాలా చెప్పడం జరుగుతుంది. వినాయక చవితి విశిష్టతని మా ప్రేక్షకులకి చాలా చక్కగా తెలియజేశారు.